ఈరోజు మనం విద్యా దృక్పథాల్లో టీఆర్టీలో భాగంగా హంటర్ కమిషన్ గురించి తర్వాత కమిషన్ల గురించి నేర్చుకుందాము. అంతకుముందు లెసన్లో వుడ్ తాకీదు, మెకాలే మినిట్స్ వీటి గురించి మనం నేర్చుకున్నాము. అంటే బ్రిటిష్ పీరియడ్లో జరిగినటువంటి విద్యా వ్యాప్తి, విద్యారంగంలో మార్పుల గురించి మనం నేర్చుకున్నాం అన్నమాట. బ్రిటిష్ కాలంలోనే ఈ హంటర్ కమిషన్ కూడా వచ్చిందనమాట. బ్రిటిష్ పీరియడ్లో విద్యా వ్యాప్తికి క్రైస్తవ మిషనరీలు బాగా కృషి చేశారు. అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కూడా కృషి చేశారు. తర్వాత వుడ్ తాకీదు, మెకాలే మినిట్స్ వీటన్నిటి గురించి మనం నేర్చుకున్నాం అన్నమాట. ఈ వుడ్ తాకీదు ఫలితంగా విద్యారంగంలో మార్పులు వచ్చాయి. వుడ్ తాకీదు ఫలితంగా ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఉన్నత విద్య, కళాశాల విద్య, విశ్వవిద్యాలయ విద్య ఈ విధంగా విద్యారంగంలో మార్పులు వచ్చాయన్నమాట. మార్పులు సంభవించినప్పటికీ వుడ్ తాకీదు ఆశించినంత స్థాయిలో విద్యావ్యాప్తి జరగలేదు. విద్యావ్యాప్తి సరిగ్గా జరగటం లేదు కాబట్టి మళ్ళీ విద్యారంగం యొక్క స్థితిగతులన్నిటినీ పునఃపరిశీలించి విద్యావ్యాప్తి కోసం ఇంకొక ప్రణాళికను తయారు చేయాలి అని అనుకున్నారనమాట. దీని యొక్క అవసరాన్ని గుర్తించారు. ఇంకొక కమిషన్ లాంటిది ఏదైనా ఉంటే బాగుంటుంది అని చెప్పి వీరు ఆలోచించారు. ఈ వుడ్ తాకీదు ద్వారా కొన్ని మార్పులు మాత్రమే వచ్చాయి, కానీ మనం అనుకున్నంత రీతిలో ఆశించినటువంటి విద్యా వ్యాప్తి అన్నది జరగలేదు. అందుకని ఏం చేశారు, మళ్ళీ పునఃపరిశీలించి ఇంకొక ప్రణాళికను తయారు చేయాలి, దాని ద్వారా విద్యా వ్యాప్తిని జరిగించాలి అని ఆలోచించాయి. తర్వాత ఇంకొక కమిషన్ని తయారు చేయవలసిన అవసరాన్ని గుర్తించారనమాట. వుడ్ తాకీదు సిఫారసులు సక్రమంగా అమలుపరచుటకు ఏం చర్యలు తీసుకోవాలి సూచించమని అప్పటి గవర్నర్ జనరల్ ఎవరున్నారు, రిప్పన్. ఆయన ఏం చెప్పారు, తన సలహా సంఘంలో సభ్యుడైన సర్ విలియం హంటర్ని అధ్యక్షునిగా ఒక కమిటీ వేశారు. దీనే హంటర్ కమిషన్ అని అన్నామన్నమాట. ఈయన ఎక్కడ ఉన్నారు, గవర్నర్ జనరల్ రిప్పన్ యొక్క సలహా సంఘంలో సభ్యుడిగా ఉన్నారనమాట సర్ విలియం హంటరు. ఈయన అధ్యక్షుడిగా ఒక కొత్త కమిటీని వేశారు. దీనినే భారతీయ విద్యా కమిషన్ అని కూడా అంటారనమాట. ఇదే హంటర్ కమిషన్. ఈ హంటర్ కమిషన్లో ప్రధాన సిఫారసులు ఏం చేశారంటే, ఉన్నత విద్య నుండి ప్రాథమిక విద్య వైపు ప్రభుత్వ కృషిని మళ్లించాలి. ఉన్నత హై స్కూల్ సెక్షన్ నుంచి ప్రైమరీ విద్య, ప్రాథమిక విద్యను ప్రోత్సహించాలి. ప్రభుత్వం ప్రాథమిక విద్య కోసం కృషి చేయాలి. విద్యార్థులందరినీ పాఠశాలలకు తీసుకురావడానికి కృషి చేయాలి. ఈ ప్రాథమిక విద్యా వ్యాప్తిని ఏం చేయాలంటే స్థానిక సంస్థలకు అప్పగించాలన్నమాట. స్థానికంగా ఉండేటువంటి పాలనా సంస్థలకు అప్పగిస్తే ఈ నిధుల్ని, వాటికి అప్పగించే నిధుల్ని కూడా కేటాయించేటటువంటి విధుల్ని స్థానిక సంస్థల విధుల్లో ఈ ప్రాథమిక విద్యను వాళ్లకు ఒక ఇదిగా ఇవ్వాలి. వాళ్ళు ఆ విధిని ప్రాథమిక విద్యా వ్యాప్తికై ఈ డబ్బుల్ని ఖర్చు చేయాలి, కేటాయించిన నిధులు. తర్వాత ఒక విధిగా ప్రాథమిక విద్యను వ్యాప్తి చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని విద్యపై ఖర్చు చేయాలి. ఈ మూడు చాలా ముఖ్యమైన సిఫారసులు అన్నమాట. ఉన్నత విద్య నుంచి ప్రాథమిక విద్యకు ప్రభుత్వం తన కృషి చేయాలి. తర్వాత ఈ విద్యా వ్యాప్తికి కోసం స్థానిక సంస్థల సహకారాన్ని తీసుకోవాలి. అంటే ఈ ప్రాథమిక విద్యను స్థానిక సంస్థలకే అప్పచెప్పాలన్నమాట. వాళ్ళకి కొన్ని నిధుల్ని కేటాయించి ఆ నిధుల్ని ఏం చేయాలి, ఈ ప్రాథమిక విద్యా వ్యాప్తి కోసం ఖర్చు చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని విద్యపై ఖర్చు చేయాలి. ఈ హంటర్ కమిషన్ ప్రాథమిక విద్యాస్థాయిలో పరీక్షా ప్రమాణాలను తగ్గించి దాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలి. ప్రాథమిక విద్యాస్థాయిలో పరీక్షా ప్రమాణాలంటే వాళ్ళకి ఒక తరగతి నుంచి ఇంకొక తరగతికి వెళ్ళడానికి రకరకాలైన పరీక్షలు పెట్టేవాళ్ళు అన్నమాట. ఆ పరీక్షలు ప్రమాణాలు కొంచెం కఠినంగా ఉండేవి ఆ రోజుల్లో. అలాంటి వాటి యొక్క ప్రమాణాన్ని తగ్గించి పాస్ కాకపోతే తర్వాత తరగతికి వెళ్ళేవాళ్ళు కాదు. అందుకని ఆ ప్రాథమిక విద్యాస్థాయిలో ఇంత క్లిష్టమైన పరీక్షా ప్రమాణాలు ఉండక్కర్లేదు. వాటి ప్రమాణాలని కొంచెం తగ్గించేసి సామాన్యులకు కూడా అందుబాటులోకి విద్యని తీసుకురావాలి. అదేవిధంగా సమాజానికి ఉపయోగపడే పాఠ్య ప్రణాళికను సిద్ధం చేయాలి. సమాజానికి ఈ పాఠ్య ప్రణాళిక ఉపయోగపడాలి. సమాజోపయోగమైనటువంటి
పాఠ్యాంశాలే ప్రాథమిక విద్యాస్థాయిలో బోధించాలి అన్నమాట. స్వదేశీ పాఠశాలలను ప్రోత్సహించాలి. స్వదేశీ పాఠశాలలు అంటే దేశీయంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి పాఠశాలల్ని ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు మంచిగా పాఠాలని విద్యార్థులకు బోధించగలుగుతారు. అటువంటి పాఠశాలలు మూతపడకుండా స్వదేశీ పాఠశాలని ప్రోత్సహించడం జరిగింది ఈ హంటర్ కమిషన్ సిఫారసుల ఫలితంగా. ఈ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు వృత్తి విద్యలో శిక్షణ ఇవ్వాలి. వృత్తి విద్యలో శిక్షణ ఇస్తే శిక్షితులైన ఉపాధ్యాయులు విద్యార్థులకు చక్కగా బోధిస్తారు అని ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలని ఉండాలి, ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు ఉండాలని మనం వుడ్ తాకీదులోనే నేర్చుకున్నాం అన్నమాట. అప్పటి నుంచి ఈ పాఠశాలల్లో పనిచేసే ప్రతి విద్యార్థికి సరిగా బోధించడానికి సరైన ఉపాధ్యాయులు ఉండాలి. ఆ ఉపాధ్యాయులు శిక్షణ పొంది ఉండాలి అని హంటర్ కమిషన్ తీర్మానించింది. ప్రభుత్వం ఏం చేయాలి? మాధ్యమిక పాఠశాలలు కళాశాలల నిర్వహణ బాధ్యతను నుంచి తను పక్కకు తొలగి వాటి నిర్వహణ బాధ్యతను ప్రభుత్వేతర సంస్థలకు ఇతర వ్యక్తులకు అప్పజెప్పడం అనేది ఈ కమిషన్ సూచించిందన్నమాట. ప్రభుత్వం వీటిని బాధ్యత తీసుకోకూడదు అన్నమాట. ప్రాథమిక పాఠశాలలు కళాశాలల నిర్వహణ వీరెండింటి నిర్వహణ ప్రభుత్వేతర సంస్థలకు ప్రైవేటు వాళ్ళకు వ్యక్తులకు నిర్వహించే బాధ్యత అప్పజెప్పేసి విశ్వవిద్యాలయాలకు వాటికి గ్రాంట్లు ఇవ్వాలి అని చెప్పారన్నమాట. ఉపాధ్యాయ వృత్తిని శాశ్వతంగా స్వీకరించే వాళ్ళు తప్పనిసరిగా బోధనా సిద్ధాంతాలు అనుభవాలకు సంబంధించిన ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. ఉపాధ్యాయ వృత్తిని నమ్ముకొని జీవించేవాళ్ళు శాశ్వతంగా స్వీకరించేవాళ్ళు ఈ ఉపాధ్యాయులుగా ఉండేవాళ్ళు తప్పనిసరిగా బోధనా సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా బోధించాలి, బోధించే పద్ధతులు, అనుభవాలు, ఎటువంటి అనుభవాలని విద్యార్థికి ఇవ్వాలి అనేటటువంటి దానికి సంబంధించిన ప్రవేశ పరీక్షలో తప్పకుండా ఉత్తీర్ణులు కావాలని హంటర్ కమిషన్ అభిప్రాయపడింది. ప్రభుత్వ కళాశాలల్లో క్రమంగా పట్టభద్రులైన భారతీయులకు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో చదువుకున్న భారతీయులకు ఎక్కువగా ఉద్యోగాలు ఇవ్వాలి. అప్పట్లో పాశ్చాత్య దేశాల్లో చదువుకొని వస్తే ఉద్యోగం కంపల్సరీ ఇవ్వాలి అని ఉండేదన్నమాట. ప్రభుత్వ కళాశాలలో గవర్నమెంట్ కాలేజీల్లో పట్టభద్రులైన భారతీయులకు వీళ్ళకి ఉద్యోగాలు కంపల్సరీగా ఇవ్వాలి. ఆరోగ్యం, శీలం విద్యాభ్యాసంలో అంతర్భాగాలుగా గుర్తించాలన్నమాట. హెల్త్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అప్పట్లో మన భారతదేశంలో అంత సౌకర్యాలు, వైద్య సదుపాయాలు లేవు. అందుకని పిల్లలు పోషకాహార లోపంతో కూడా చాలా వరకు బాధపడేవాళ్ళు. ఈ ప్రాథమిక విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అంటే ప్రాథమిక విద్యలో శీలం, పిల్లల యొక్క నడవడికకు బాధ్యత తీసుకోవాలి. విద్యాభ్యాసంలో నేర్పాలి నడవడికను, మరియు మంచి ఆరోగ్యం విద్యార్థికి ఉండాలి అని భావించింది హంటర్ కమిషన్. అందుకని ఆరోగ్యం, శీలం ఈ రెండింటిని విద్యాభ్యాసంలో అంతర్భాగాలుగా గుర్తించాలి అని చెప్పారు. అదేవిధంగా పాఠశాలల్లో ఉపాధి కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వాలి. వొకేషనల్ కోర్సెస్కి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పింది హంటర్ కమిషన్. ఈ హంటర్ కమిషన్ సిఫారసుల వల్ల ఏమైందంటే విద్యారంగంలో ప్రభుత్వ పెట్టుబడి పెరిగి విద్యా వ్యవస్థ క్రమంగా విస్తరించడం జరిగింది. అంటే ప్రభుత్వమే విద్యను ప్రోత్సహించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం విద్యారంగంలో తన శాతాన్ని, పెట్టుబడిని పెంచింది. ఆ విధంగా విద్యా వ్యవస్థ అన్నది క్రమంగా విస్తరించింది హంటర్ కమిషన్ టైంలో. అంతకుముందున్న చాలా కమిషన్లు, వుడ్ తాకీదు, మెకాలే మినిట్స్ వీళ్ళందరూ చెప్పారు, కానీ అంతగా విద్యాభివృద్ధి జరగలేదు. ఎందుకంటే రకరకాలైనటువంటి వివాదాల వల్ల, రకరకాలైనటువంటి ప్రశ్నల వల్ల వాళ్ళు ముందుకు తీసుకురాలేకపోయారు. ఆంగ్లంలో జరగాల, మాతృభాషలో జరగాల, విద్యా బోధన ఎక్కడ ఏ విధంగా జరగాలి అని ఈ విద్యా వ్యవస్థని ఒక గాడిలో పెట్టలేకపోయారన్నమాట. ఈ హంటర్ కమిషన్ సిఫారసుల వల్ల ఏమైంది? విద్యారంగంలో ప్రభుత్వమే పెట్టుబడి పెట్టింది, ప్రాథమిక విద్యను ప్రోత్సహించడం జరిగింది. ఈ ప్రాథమిక విద్యను ప్రోత్సహించడం, ప్రభుత్వం పెట్టుబడి పెట్టడం మూలంగా క్రమంగా విద్యా వ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా విస్తరించడం కూడా జరిగింది. ఈ వుడ్ తాకీదు
వల్ల వచ్చినటువంటి ముఖ్యాంశాలు ఏంటివి అనేది నేర్చుకోవాలి. ఈ హంటర్ కమిషను ఆ వుడ్ తాకీదుకి ఏమేమి తేడాలు ఉన్నాయి అన్నది కూడా నేర్చుకోవాలి. ఈ మెకాలే మినిట్స్, వుడ్ తాకీదు, హంటర్ కమిషను, చార్టర్ చట్టం, ఇవి 4 చాలా చాలా విధాలుగా వాళ్ళ యొక్క భావాల్ని, ప్రణాళికల్ని ఏర్పరిచారు. ఇవి ముఖ్యమైనటువంటివి విద్యారంగంలో జరిగిన మార్పులు అన్నమాట. ఈ వుడ్ తాకీదులోని ముఖ్యాంశాలు ఏమున్నాయి, హంటర్ కమిషన్ చేసినటువంటి సిఫారసులు ఏమున్నాయి, చార్టర్ చట్టం ఇది మొదటి చట్టం అన్నమాట. ఈ చార్టర్ చట్టాన్ని ఏ విధంగా చేశారు, ఎందుకు వచ్చింది, అదేవిధంగా ఈ మూడిటికంటే ముందు విద్యాభివృద్ధికి మిషనరీలు ఏం కృషి చేశారు, ఎటువంటి కృషి చేశారో అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం అన్నమాట ఇప్పటి వరకు. అంటే మొదటగా వచ్చింది చార్టర్ చట్టం. చార్టర్ చట్టంతో విద్యలో చాలా రకాలైనటువంటి మార్పులు జరిగాయి. దానికంటే మిషనరీలు, తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ప్రభుత్వం, ఈ 3 కూడా విద్యాభివృద్ధికి కృషి చేశారు. కానీ ఈ విధంగా చట్టాలు చేసింది మాత్రం చార్టర్ చట్టం ద్వారా వచ్చింది. తర్వాత మెకాలే మినిట్స్, తర్వాత వుడ్స్ తాకీదు, తర్వాత హంటర్ కమిషన్, ఈ 4 గురించి మనము క్షుణ్ణంగా నేర్చుకున్నాము. తర్వాత మిగిలిన కమిటీల్లోకి వద్దాం. ఈ బ్రిటిష్ కాలంలోనే ఈ కమిటీలన్నీ కూడా ఏర్పడ్డాక కూడా ఇంకా విద్యా ప్రమాణాలను పెంచాలి, విద్యా వ్యాప్తికి ఇంకా మనం సహకారం అందించాలి అని ఆ బ్రిటిష్ పీరియడ్లోనే, ఇదంతా స్వాతంత్రానికి పూర్వం జరిగినటువంటి విద్యా వ్యాప్తి అన్నమాట. ఈ బ్రిటిష్ కాలంలోనే 1883 నుంచి 1946 వరకు జరిగిన విద్యా వ్యాప్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రిటిష్ పీరియడే 1883 నుంచి స్వాతంత్రం పూర్వం 1946 వరకు మళ్ళీ వచ్చిన కమిటీలు, కమిషన్ల గురించి కూడా మనం నేర్చుకుందాం. అలాగ వచ్చిన కమిటీలలో ప్రధానమైనది హార్టాగ్ కమిటీ. హార్టాగ్ కమిటీ ఇది భారతీయ కమిషన్ వారిచే 1929లో ఏర్పాటు చేయింది. హార్టాగ్ కమిటీ భారతీయ కమిషన్ వాళ్ళ చేత ఏర్పాటు చేయబడింది. బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో భారతదేశంలో జరిగిన విద్యాభివృద్ధిని అధ్యయనం చేసి సార్వత్రిక సెకండరీ మరియు విశ్వవిద్యాలయ విద్యా వ్యాప్తికి ఇచ్చినటువంటి నివేదికలు, ఇది నివేదికను ఇచ్చిందన్నమాట. అంటే అంతకుముందు ఉన్నటువంటి 4 కమిటీలు కాకుండా ఇది భారతీయుల చేత ఏర్పాటు చేయబడినటువంటి కమిటీ. ఇది 1929లో ఏర్పాటు చేశారు. ఇది హార్టాగ్ కమిటీ. ఈ హార్టాగ్ కమిటీ విద్యాభివృద్ధిని ఏ విధంగా జరిగింది అంతకుముందు బ్రిటిష్ వాళ్ళ కాలంలో అని అంత అధ్యయనం చేసి సెకండరీ మరియు విశ్వవిద్యాలయాలలో విద్యావ్యాప్తి ఏ విధంగా జరిగిందో నివేదిక ఇచ్చిందన్నమాట. ఈ హార్టాగ్ కమిటీ ఏం చేసింది, సార్వత్రిక విద్యను అందించుటలో ఆనాటి వరకు చేపట్టిన వివిధ కార్యక్రమాలని సమీక్షించింది. ఏమేమి కార్యక్రమాలు జరిగినాయి, ఎటువంటి విద్యను అందించారు, ప్రాథమిక విద్యలో ఏం నేర్పించారు, శాస్త్ర విద్యను ఏం నేర్పించారు, సాంకేతిక విద్య ఏం చేశారు, సాహిత్యానికి ఎటువంటి కృషి చేశారు, ఇటువంటి వాటన్నిటి గురించి, వివిధ కార్యక్రమాలను గురించి సమీక్షించింది. దీని సంపూర్ణమైనటువంటి అమలులో ఎదురైన సమస్యలన్నిటినీ కూడా హార్టాగ్ కమిటీ ప్రస్తావించింది. 1929లో ఏర్పడిన ఈ కమిటీ రకరకాల కార్యక్రమాలు, అన్ని రకాల విద్యా కార్యక్రమాలని సమీక్షించింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను కూడా మొత్తాన్ని ప్రస్తావించడం జరిగింది ఈ హార్టాగ్ కమిటీలో. ఈ హార్టాగ్ కమిటీ ఏం చేసిందంటే విద్యకి కేటాయించినటువంటి నిధులు పూర్తిగా సద్వినియోగం చేయలేకపోవడం వల్ల విద్యార్థులు ఏం చేశారంటే పాఠశాలను వదిలి వెళ్ళారని మొట్టమొదటిగా గుర్తించింది ఈ కమిటీ. అంటే విద్యార్థులను పాఠశాలలకు తీసుకొచ్చి వాళ్ళను విద్య నేర్పించేవాళ్ళు. అయితే ఈ నిధులు సక్రమంగా లేకపోవడం వల్ల వివిధ రకాలైనటువంటి సమస్యలు వచ్చాయి. వివిధ రకాలైనటువంటి సమస్యలు రావడం వల్ల సద్వినియోగం చేయలేకపోయారు. కేటాయించిన నిధులు కూడా సద్వినియోగం చేయలేకపోవడం చేత పలువురు విద్యార్థులు, చాలామంది విద్యార్థులు ఏం చేశారు, పాఠశాలలకు వచ్చిన వాళ్ళు కూడా తిరిగి ఇంటికి వెళ్ళిపోయారన్నమాట. పాఠశాలలకు రావడం మానేశారన్నమాట.
ఈ నివేదిక ఏం చెప్పిందంటే 1922 నుంచి 23వ సంవత్సరంలో 1వ తరగతిలో ప్రవేశం పొందిన ప్రతి 100 మంది విద్యార్థుల్లో, అంటే ఒక సంవత్సరం గణాంకాలని లెక్కల్ని చేసి 1వ తరగతిలో ప్రవేశం పొందిన ప్రతి 100 మంది విద్యార్థులలో ఈ కారణం వల్ల మధ్యలో బడి మానివేసి వాళ్ళు ఏం చేశారు, అందరూ మళ్ళీ తిరిగి నిరక్షరాస్యత ఒడిలోకి జారిపోయారని కమిటీ అభిప్రాయపడింది. ఆ నివేదికలు ఏం చేసింది, వాళ్ళు ఏమేమి రకాలైనటువంటి కరికులం విద్యా ప్రణాళికను అనుసరించారో దాన్ని అందటినీ కూడా విమర్శించింది. అది పిల్లలు స్కూల్కి ఆనందంగా వచ్చి సంతోషంగా గడిపే విధంగా లేదు. విద్యార్థులు బడికి వచ్చి కొద్దిసేపు కూర్చుని పాఠశాలను వదిలేసి మళ్ళీ నిరక్షరాస్యులు అయిపోయారు, పాఠశాలకు రావడం మానేశారు అని నాటి విద్యా ప్రణాళిక విద్యార్థులను ఆకర్షించేదిగా లేదని విమర్శించింది. ఈ ప్రణాళిక ఏం చేసింది, ఇంకా గ్రామీణ భారతీయులు ఎలా ఉన్నారు, వారి సమాజం ఎలా ఉంది, ఈ సమాజంలోని వారి స్థితిగతులు ఏంటివి అన్నవి అధ్యయనం చేసి ఈ ప్రణాళిక ఇప్పుడు అనుసరించేటటువంటి 1929లో అనుసరించేటటువంటి ప్రణాళిక భారతీయ సమాజానికి సరిపోదు, అనువైంది కాదు అని భావించింది అన్నమాట. అందువల్ల గ్రామీణ ప్రజలకు అవసరమైనటువంటి పాఠ్యాంశాలనే ఎంపిక చేయాలి. ప్రత్యేకంగా గ్రామీణ ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇవ్వాలి. అదేవిధంగా అత్యవసరంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో కూడా నొక్కి చెప్పిందన్నమాట. అంటే భారతీయ సమాజం స్థితిగతులకు గ్రామీణ భారతీయ ఎక్కువ వ్యవసాయం వృత్తులపైన ఆధారపడేవాళ్ళు అన్నమాట. వాళ్లకు తగ్గటువంటి పాఠ్యాంశాలను ఎంపిక చేస్తే విద్యార్థులు కనీసం వాటి గురించి చదువుకుని తర్వాత వాళ్ళు అనుభవాన్ని పొందగలుగుతారు అని, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మార్పు చేసుకోగలుగుతారని భావించిందన్నమాట. అంటే అందుకని ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇప్పించాలి, అత్యవసరంగా చేయాల్సిన పనులు ఏమేమి ఉన్నాయో వాటన్నిటి గురించి చెప్పింది. అప్పట్లో పనిచేసే ఉపాధ్యాయులకు కేవలం 44% 44% మాత్రమే సరైన శిక్షణ పొందిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు శిక్షణ లేకుండానే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారన్న సత్యాన్ని కూడా కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది. అంటే చాలా తక్కువ మంది ఉపాధ్యాయులు మాత్రమే శిక్షణ కలిగి విద్యార్థులకు పాఠశాలల్లో బోధన జరిపేవాళ్ళు. అందువల్ల వాళ్ళకి సరైన విద్యను బోధించే పద్ధతులు, తర్వాత కృత్యాలు నిర్వహించడానికి కావలసినటువంటి జ్ఞానము అవన్నీ లేవు, కొరవడింది అని భావించింది. ఇక పాఠశాల పర్యవేక్షకులు కూడా తగ్గించిన స్థితి. పాఠశాలకు పర్యవేక్షకుడు ఉండాలి. పర్యవేక్షకులు విద్యా కమిషన్ ఏర్పడిందని చెప్పాం కదా, ఆ పర్యవేక్షకుల్ని చాలా వరకు తగ్గించారనమాట. 1929, 28 సంవత్సరాలకు వచ్చేసరికి 22 నుంచి తగ్గించడం ద్వారా ఏమైంది, సార్వత్రిక విద్యా వ్యాప్తి జరగలేదు, ప్రగతికి ఆటంకం కూడా కలిగిందన్నమాట. పర్యవేక్షకుడు లేకపోతే పాలన సరిగా జరగదు, అలాగే పాఠశాలలో బోధించడం కూడా తక్కువ అయిపోతుంది. అందుకని సార్వత్రిక విద్యా వ్యాప్తి జరగలేదని భావించి ఇది ప్రగతికి ఆటంకం కలిగించే చర్యగా ఈ హార్టాగ్ కమిటీ భావించింది. అయితే ఈ హార్టాగ్ కమిటీ ఏం చేసిందంటే ప్రాథమిక విద్యాభివృద్ధికి క్రింది చర్యలను, కొన్ని రకాలైనటువంటి చర్యలను సిఫారసు చేసింది. అంటే విద్యా వ్యాప్తి తగ్గిపోయింది, పిల్లలు చాలా వరకు పాఠశాలను వదిలి మళ్ళీ నిరక్షరాస్యులుగా మారిపోయారు, పాఠశాలలలో సరి అయిన బోధనా పద్ధతులు లేవు, ఆ తర్వాత శిక్షణ నాణ్యత, శిక్షణ కలిగిన ఉపాధ్యాయులు వీళ్ళందరూ లేరు అని భావించి కొన్ని సిఫారసులు చేసిందన్నమాట. కేవలం పాఠశాల సంఖ్యను పెంచుతూ పోయినంత మాత్రాన విద్యావ్యాప్తి జరగదు. పాఠశాలలను పెంచుకుంటూ పోతే మాత్రమే కాదు, ప్రస్తుతం ఉన్నటువంటి పాఠశాలలను కూడా అభివృద్ధి పరచాలి, అంటే సౌకర్యాలని మెరుగుపరచాలి అని భావించింది. అంటే పాఠశాలల సంఖ్య పెంచడం కాకుండా ఉన్న పాఠశాలల్లో కూడా అన్ని రకాలైనటువంటి వసతుల్ని కల్పించాలని ఇది భావించిందనమాట. ఈ ప్రాథమిక విద్య కనీసం 4 సంవత్సరాలు అందించాలి. ప్రాథమిక విద్యను విద్యార్థికి 4 ఏళ్ళైనా కంపల్సరిగా అందించగలగాలి.
శిక్షణ నాణ్యత కలిగినటువంటి ఉపాధ్యాయుల్ని ఈ పాఠశాలల్లో ఉంచాలి. అంటే శిక్షణ కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి శిక్షణ కలిగిన వృత్తి నిపుణుల్ని ఉపాధ్యాయులుగా తీసుకోవాలి. ఆ విద్యలో నాణ్యతని పెంపొందించాలని కూడా భావించింది. ఈ చర్యలు తీసుకుని ఉపాధ్యాయుల యొక్క జీతభత్యాలను కూడా పెంచాలి, ప్రత్యేక దృష్టి కనబరచాలి అని భావించింది. ఈ విద్యా ప్రణాళికను బోధనా పద్ధతుల్ని గ్రామీణ వాతావరణానికి సరిపడేటట్లు స్థానిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల స్థాయికి అనుగుణంగా రూపొందించాలని భావించింది అన్నమాట. అందువల్ల ఏం చేసింది, ఈ బోధనా పద్ధతులు గ్రామీణులకు తగ్గట్టుగా, గ్రామీణ వాతావరణానికి తగ్గట్టుగా, వారి యొక్క అవసరాలకు అనుగుణంగా ఈ విద్యా ప్రణాళికలు రూపొందించాలి. విద్యార్థుల స్థాయికి అనుకూలంగా కూడా రూపొందించాలని భావించింది అన్నమాట. ఈ హార్టాగ్ కమిటీ ఇంకా ఏం చేసిందంటే, ప్రాథమిక విద్యా క్షేత్రంలో జరిగిన అభివృద్ధి అసంతృప్తికరంగా ఉంది. అంతకుముందు జరిగినటువంటి అభివృద్ధి అసంతృప్తికరంగా ఉంది, అంటే తగిన విధంగా పురోభివృద్ధి జరగలేదు అని ఆ అభివృద్ధి వివరాలను తన నివేదికలో పొందుపరిచింది. అదేవిధంగా 1931 నుంచి 32లో 2,470 పాఠశాలలు 1936-37 నాటికి 1,97,227కి తగ్గిపోయాయి అన్నమాట. అంటే చాలా పాఠశాలలు మూతబడ్డాయి, పాఠశాలల సంఖ్య కూడా తగ్గింది. ఉన్న పాఠశాలని ఏం చేయమన్నారు, అభివృద్ధి చేయమన్నారు. లేక పాఠశాలల సంఖ్యను పెంచలేదు, పైగా ఉన్న సంఖ్య కూడా తగ్గిపోయింది. తన విద్యాభివృద్ధికి ఎక్కువ దోహదం పడలేదు అని చెప్పింది. అంటే పాఠశాలలు ఉన్నప్పటికీ విద్యార్థులు కూడా తగ్గిపోయారు, పాఠశాలల సంఖ్య కూడా తగ్గిపోయింది. విద్యార్థులు ఏం చేశారు, మధ్యలో బడి మానివేశారన్నమాట. మానివేయడం వల్ల ఆ విద్యాశాఖ ఖర్చు చేసిన మనీ డబ్బు వేస్ట్ అయిపోయింది అన్నమాట. విద్యార్థులు బడి మానేయడం వల్ల పూర్వస్థితికే వచ్చేశారు. అందువల్ల వ్యయం కూడా పెరిగింది. హార్టాగ్ కమిటీ దానికి కారణాలు చాలా ప్రస్తావించింది అన్నమాట. హార్టాగ్ కమిటీలో ఎందుకు విద్యార్థులు బడి మానేశారు, పాఠశాలలు సంఖ్య ఎందుకు తగ్గిపోయింది, విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిపోయింది, విద్యావ్యాప్తి ఎందుకు జరగలేదు అనేటటువంటి వాటికి కారణాలను ప్రస్తావించింది. ఈ అందులో మొదటిది అసంపూర్తిగా ఉన్న పాఠశాలల నిర్మాణాలు. చాలా సంవత్సరాల వరకు పాఠశాలల్ని పూర్తిగా కట్టలేదు. అసంపూర్తిగా ఉన్న పాఠశాలలకు విద్యార్థులు ఎందుకు వస్తారు, రారు కదా. అసంపూర్తిగా ఉన్న పాఠశాలల నిర్మాణాలు, వీటి వల్ల బహుళ తరగతుల బోధనకు కావలసినంతమంది ఉపాధ్యాయులు కూడా లేరన్నమాట. కొన్ని తరగతులు మాత్రమే జరిగాయి, పాఠశాలలు పూర్తిగా నిర్మించబడలేదు. అదేవిధంగా అన్ని తరగతులు కూడా జరపడానికి కావలసినటువంటి శిక్షణ కలిగినటువంటి ఉపాధ్యాయులు లేరు. అదేవిధంగా తగినటువంటి అర్హతలు కలిగినటువంటి ఉపాధ్యాయులు లేరన్నమాట. అంటే వృత్తి శిక్షణ కలిగినటువంటి ఉపాధ్యాయులు లేరు. వృత్తి విద్యా కళాశాలను నెలకొల్పాలని అంతకుముందే వుడ్స్ నివేదిక వీటిలలో మనం చూసామన్నమాట. అయితే హంటర్ కమిషన్ సిఫారసుల ప్రకారం కూడా ఏం చేశారు, ఉపాధ్యాయ శిక్షణ తప్పనిసరిగా ఉండాలి అని. ఇది కూడా ఒక కారణం. విద్యార్థులు పాఠశాలలకు రాకపోవడానికి ఇది కూడా ఒక కారణం. తగిన అర్హతలు కలిగినటువంటి ఉపాధ్యాయులు లేరు. అదేవిధంగా ప్రభావశీలం కానీ బోధన. మంచిగా పిల్లలు పాఠశాలకు రావాలంటే వాళ్ళని ఆకర్షించే శక్తి పాఠశాలకు ఉండాలి. ఆ ప్రభావవంతంగా బోధించాలి. శీలం, నడవడిక, అలవాట్లు వీటన్నిటిని మార్చగలగాలి, వాటిని మంచిగా చేయగలగాలన్నమాట. ఆ విధమైనటువంటి ప్రభావాన్ని చూపలేకపోయింది అప్పట్లో బోధించిన ఉపాధ్యాయులు వల్ల. అంటే ప్రభావశీలం కానీ బోధన, దానికి ఒక పర్యవేక్షణ కూడా లేదు. పర్యవేక్షణ అంటే ఎటువంటి పాఠాలు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, విద్యార్థులు ఏం నేర్చుకుంటున్నారు, సరైన పాఠ్య ప్రణాళిక ఏముంది, వాళ్ళ అవసరానికి తగినటువంటి పాఠ్యాంశాలు నేర్చుకుంటున్నారా లేదా, సమాజానికి ఉపయోగపడే పాఠ్యాంశాలు ఉన్నాయా లేదా, విద్యార్థి
ఎంతవరకు పాఠశాలకు హాజరవుతున్నాడు, అలాంటి ఉపాధ్యాయులు ఎంతమంది పాఠశాలల్లో బోధిస్తున్నారు, వాళ్ళు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారా లేదా, ఇటువంటి పర్యవేక్షణ తనిఖీ అన్నది లేకుండా పోయిందన్నమాట. బోధన సరిగా లేదు, పర్యవేక్షణ లేకపోయేటప్పటికీ విద్యార్థులు ఏం చేశారు, పాఠశాలకు రావడం మానేశారు, పాఠశాలల నుంచి వెళ్ళిపోయారన్నమాట. అంటే మళ్ళీ వాళ్ళు నిరక్షరాస్యులుగా ఉండిపోయారు. అంటే ఆకర్షించే గుణం పాఠశాలకు లేకుండా ఉండిందన్నమాట. పాఠశాలకు వెళ్ళాలి, చదువుకోవాలి, మనం ఆటలు పాటలు చదువులో గడపాలి అన్న ఆలోచన లేకుండా పిల్లలు మళ్ళీ నిరక్షరాస్యులుగా మారిపోయారనమాట. వాళ్ళు అదేవిధంగా పాఠశాలలో ఏం చేశారు, సంవత్సరం అంతా ప్రవేశాలకు అనుమతి ఇచ్చారనమాట. ఎప్పుడొచ్చినా విద్యార్థిని చేర్చుకోవడం అనమాట. త్రూ అవుట్ అకాడమిక్ ఇయర్, టోటల్ అకాడమిక్ ఇయర్లో ఏ రోజు వచ్చినా కూడా ప్రవేశానికి అనుమతి ఇచ్చేటప్పటికి విద్యార్థికి ఒక భయం లేదు, స్కూల్కి రావాలి, పాఠశాలకు రావాలి, ఇప్పుడే పాఠశాలలో అనుమతి పొందాలి, ఈ తరగతి చదవాలి, అలాంటి ఏమీ లేకుండా అయిపోయేటప్పటికి విద్యార్థి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని అనుకుని సంవత్సరం అంతా ప్రవేశాలకు అనుమతించడం ద్వారా అది కూడా ఒకటి విద్యా వ్యాప్తి తగ్గటానికి కారణమైంది. క్రమబద్ధంగాని హాజరు కూడా విద్యార్థుల హాజరు శాతాన్ని చూడాలి, విద్యార్థుల సంఖ్యను చూడాలి, విద్యార్థి ఎన్ని రోజులు పాఠశాలకు అటెండ్ అవుతున్నాడో, పాఠశాలకు వస్తున్నాడో కూడా మనం హాజరు తీసుకుంటేనే తెలుస్తుంది. అటువంటి పద్ధతి ఏమీ లేదు, క్రమపద్ధతిలో జరగలేదన్నమాట. క్రమబద్ధంగానే హాజరు ఉండేదన్నమాట. అదేవిధంగా స్థానిక సంస్థలచే పాఠశాల నియంత్రణ, ప్రభుత్వం అందరికీ విద్యను అందించలేదు కాబట్టి స్థానిక సంస్థలకు అప్పచెప్పాలని చెప్పేసి మనం అంతకుముందు కమిషన్లో నేర్చుకున్నాం కదా. స్థానిక సంస్థలనే బాధ్యులనే చేసి స్థానిక సంస్థలకు ఈ విద్యకు అవసరమైనటువంటి నిధులు ఇచ్చేవాళ్ళు. ఆ స్థానిక సంస్థలే ఏం చేసేవాళ్ళు, ఈ విద్యకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి ఆ డబ్బుని వినియోగించేవాళ్ళు. అందుకని పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు మరీ ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళి ఎవరి నియంత్రణలో ఉన్నాయి, స్థానిక సంస్థల చేత నియంత్రించబడ్డాయి. అందువల్ల అది కూడా ఒక కారణం విద్యావ్యాప్తి సరిగా జరగకపోవడానికి. ఇంకా అత్యంత ముఖ్యమైన కారణం మన దేశ జనాభా పెరగడం అన్నమాట. భారతదేశ జనాభా పెరుగుతూ పోతుంది కానీ తగినన్ని పాఠశాలలు జనాభా పెరుగుదలకు అనుకూలంగా లేవు. వసతి సౌకర్యాలు, తాగునీరు సౌకర్యము, తర్వాత రోడ్లు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయలేకపోయారన్నమాట. పాఠశాలలు విద్యార్థికి అందుబాటులో లేవు. విద్యార్థి జీవించే పరిసరాలకు దగ్గరలో ఆ పాఠశాలలు లేకుండా ఉండటం, అంటే జనాభా పెరిగినంత ఈ విధంగా ఎక్కువగా పాఠశాలల సంఖ్య కూడా పెరగలేదన్నమాట. అదేవిధంగా మనోవైజ్ఞానిక అంశాలు, విద్యార్థి యొక్క ఆసక్తిని, అభిరుచిని, వారి యొక్క అలవాట్లను ఇవన్నీ ప్రోత్సహించే విద్యార్థి విధంగా వైజ్ఞానిక అంశాలు కూడా లేవు. అంటే విద్యార్థులు ఏ అంశంలో ఆసక్తి కనపరుస్తున్నారు, ఎటువంటి విషయాలు, సైన్స్కి సంబంధించినవా, గణితానికి సంబంధించినవా, సంగీతమా, ఆటల, ఇలాగా వారి యొక్క అభిరుచులకు తగ్గటువంటి పాఠ్యాంశాలు లేవు, మనోవైజ్ఞానిక అంశాలు లేవు. అదేవిధంగా విద్యార్థి అవసరాలు తీర్చేటట్లు కూడా పాఠ్య ప్రణాళిక లేదన్నమాట. ఈ విద్యార్థి యొక్క అవసరాలు తీర్చడం అంటే వాడికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించగలిగేటట్టు లేదన్నమాట. ఇవన్నీ జాతీయ జీవన మూల్యాలపై ఆధారపడని ప్రాథమిక విద్యా కార్యక్రమంగా ఉండిందన్నమాట. అంటే మనకు ఏం కావాలి, వాళ్ళు జీవించడానికి ఎటువంటి పరిస్థితులు కావాలి, ఎటువంటి సమస్యల్ని వాళ్ళు పరిష్కరించుకోగలగాలి, విద్యార్థి తన జీవనాన్ని తర్వాత సాగించడానికి, సంతృప్తిగా జీవించడానికి అవసరమయ్యేటటువంటి విద్య అన్నది అందించలేకపోయింది. అందువల్ల ఈ ప్రాథమిక విద్యా కార్యక్రమం ప్రభావాన్ని చూపలేకపోయింది. అందువల్ల విద్యావ్యాప్తి జరగలేదని హార్టోగ్ కమిటీ అభిప్రాయపడింది. ఈ కారణాలన్నీ ప్రాథమిక విద్యా ప్రగతిని భారతదేశంలో కుంటుపరిచాయని అభిప్రాయపడింది అన్నమాట. క్రమబద్ధంగానే హాజరు, శిక్షణ లేని ఉపాధ్యాయులు, విద్యా కార్యక్రమము, సరి అయిన వసతులు లేకపోవడము, పాఠశాలల నిర్మాణం లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ప్రాథమిక విద్యను ప్రోత్సహించలేకపోయాయి అన్నమాట. ప్రాథమిక విద్యా ప్రగతి భారతదేశంలో అందువల్ల వెనుకబడిందని
దాన్ని సవరించి మెరుగైన విద్యను అందించడానికి ఏర్పాట్లు చేయడం అవసరమని ఈ కమిటీ నివేదించింది. ఈ కమిటీ నివేదికలో మెరుగైన విద్యను అందించడానికి తగినటువంటి ఏర్పాట్లు భారతదేశంలో చేయాలి, అప్పుడే మనం విద్యా ఫలాల్ని అందుకోగలుగుతాము, ప్రాథమిక విద్యను మనం సంస్కరించగలుగుతాం, ప్రాథమిక విద్య బాగుంటుంది అని భావించింది అన్నమాట. ఆ తర్వాత దీని తర్వాత వచ్చిన కమిటీ సార్జెంట్ కమిటీ దీనినే యుద్ధానంతర విద్యా పథకం అని కూడా అంటారన్నమాట. ఈ సార్జెంట్ కమిటీ ఏం చేసింది, ఈ పూర్వ ప్రాథమిక విద్యాస్థాయి నుండి ఉన్నత విద్యాస్థాయి వరకు కూడా సూచనలు చేసింది. దాని యొక్క సూచనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ సార్జెంట్ కమిటీని యుద్ధానంతర విద్యా పథకం అని కూడా అంటారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్య అందించాలి. తర్వాత ప్రాథమిక స్థాయిలో మహిళలు విద్యాబోధన చెయ్యాలని చెప్పిందనమాట. పూర్వ ప్రాథమిక విద్య అంటే 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలకు కూడా విద్యను అందించాలి అని ఈ సార్జెంట్ కమిటీ తన యొక్క నివేదికలో చెప్పిందనమాట. ఉన్నత పాఠశాల స్థాయిలో 6 నుంచి 11 తరగతులు ఉంటాయన్నమాట. అందులో 2 రకాల కోర్సులని ప్రవేశపెట్టాలి. ఒకటేమో విద్యా సంబంధమైనవి, రెండోటేమో సాంకేతిక సంబంధమైనవి అని ఈ కమిటీ అభిప్రాయపడింది. ఈ కమిటీ అభిప్రాయ ప్రకారం 2 రకాలైనటువంటి విద్య గురించి వీళ్లకు నేర్పించాలి. విద్యార్థికి ఉన్నత స్థాయిలో 2 రకాలైనటువంటి కోర్సులు ఉండాలి. విద్యా విషయ సంబంధమైనవి అంటే మామూలుగా నేర్చుకునే సైన్సు, తర్కము, గణితము, జ్ఞానము, సాహిత్యము ఇవన్నీ. అది కాకుండా సాంకేతికంగా కూడా టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా ఉండాలి. సాంకేతిక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కూడా విద్యార్థులకు అందించగలగాలి అని అభిప్రాయపడింది. ఈ సార్జెంట్ కమిటీ ఇంకా ఏం చెప్పారంటే ఇంటర్మీడియట్ని తీసివేయాలి. ఇంటర్మీడియట్ని స్థాయిని తీసేసి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరాన్ని ఏం చేయాలంటే ఉన్నత పాఠశాలలో కలిపేయాలి. అంటే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ని ఉన్నత పాఠశాలకు అటాచ్ చేసేయాలి. తర్వాత ఇంటర్ 2వ సంవత్సరాన్ని ద్వితీయ ఇంటర్ సంవత్సరాన్ని ఏం చేయాలి, డిగ్రీలోకి మార్చాలన్నమాట. డిగ్రీ తరగతుల్లోకి ఏమో సెకండ్ ఇయర్ ఇంటర్ని, ఫస్ట్ ఇయర్ ఇంటర్నేమో స్కూల్లోకి చేసి ఈ విధంగా ఇంటర్మీడియట్ అనే ఒక స్థాయి లేకుండా చేయాలని ఈ సార్జెంట్ కమిటీ అభిప్రాయపడింది అన్నమాట. అదేవిధంగా సాంకేతిక విద్యా బోధనకు అన్ని స్థాయిల్లో ఒక రకమైన ప్రత్యేకమైనటువంటి పాఠశాలలు ఉండాలి, ప్రత్యేకమైనటువంటి విశ్వవిద్యాలయాలు ఉండాలి అని అభిప్రాయపడింది. అంటే జూనియర్ సాంకేతిక పాఠశాలలు, ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఉండాలి. ప్రతి విశ్వవిద్యాలయంలో కూడా సాంకేతిక విద్యాశాఖలు ఉండాలన్నమాట. 1944 అప్పటికి మన దేశంలో సాంకేతికత చాలా తక్కువగా ఉంది. సాంకేతిక విషయాలు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కాబట్టి సాంకేతిక విషయాల గురించి విద్యలో బోధించాలి అన్నది అది ప్రధాన అంశంగా ఉండాలి అని సార్జెంట్ కమిటీ నివేదించిందనమాట. శాస్త్ర సాంకేతిక రంగంలో కనుక మనం విజయాన్ని సాధిస్తే అంటే నేర్చుకుంటే మన దేశం అభివృద్ధి చెందుతుందని భావించింది. అందుకని చెప్పేసి ఈ సాంకేతిక విద్యా బోధనకు అన్ని స్థాయిల్లో ప్రత్యేకమైనటువంటి పాఠశాలలు ప్రత్యేకంగా బోధించాలి. అదేవిధంగా ఉన్నత విశ్వవిద్యాలయాల్లో విద్యాశాఖ అన్నది కంపల్సరిగా ఉండాలి, సాంకేతిక విద్యాశాఖ ఉండాలని భావించిందనమాట. ఈ సార్జెంట్ కమిటీ ఇంకా ఇతర రకాలైనటువంటి సిఫార్సులను చేసిందనమాట. శారీరక మానసిక వికలాంగుల కొరకు ప్రత్యేక విద్యా సంస్థల్ని స్థాపించాలి. మానసిక వికలాంగులు అంటే శారీరకంగా ఫిజికల్లీ డిజేబుల్డ్ అంటే అవయవాలు, చేతులు కాళ్ళు సరిగా పనిచేయని వాళ్ళు, లేకపోతే పోలియో ఇటువంటి జబ్బులకు గురి అయిన వాళ్ళు, శారీరకంగా సరైన పనులు చేసుకోలేని వాళ్ళ కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విద్యా సంస్థ ఉండాలి. వాళ్ళు సాధారణ తరగతి గదిలో అందరిలాగా కూర్చొని పాఠం నేర్చుకోవడం కాదు, కానీ వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన పాఠశాల ఉండాలి అని చెప్పారు. మానసిక వికలాంగులు కంటే
మానసిక వికలాంగుల్ని మనం మామూలుగా 3 రకాలుగా విభజించవచ్చు అన్నమాట. ఎడ్యుకబుల్, కొంతమందిని మనం కొంతమందికి విద్య నేర్పించవచ్చు, కొంతమందికి అసలు ఎటువంటి విద్య నేర్పించలేము. కొంతమంది ఏం చేస్తారు, ఈ మానసిక వికలాంగుల్లో మామూలుగా ఎక్కడో ఒక చోట అలా ఉంచాలి, ఒకరి ఆధ్వర్యంలో ఉంచాలన్నమాట. వాళ్ళు తమంతట తాము ఏ పని చేసుకోలేరు. కానీ అటువంటి వాళ్ళ కోసం మానసిక వికలాంగులు కూడా విద్యను నేర్చుకోవాలి. ఎడ్యుకబుల్ కొంతమందికి అంటే వారి ఐక్యూ స్థాయిని బట్టి, ఐక్యూ లెవెల్ని బట్టి వారికి కొంత విద్య నేర్పించవచ్చు, వారి పని వాళ్ళు చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే ఇటువంటి ప్రత్యేకమైనటువంటి పాఠశాలలు ఉన్నాయో వాళ్ళు ఆ పాఠశాలలకు వెళ్ళవచ్చు, వెళ్ళి విద్యను నేర్చుకోవడానికి సిఫారసు చేసిందనమాట. అంతకుముందు మనం నేర్చుకున్నాం గురుకులాల్లో కూడా బుద్ధిమాంద్యము ఇలా ఉంటే అప్పట్లో గురుకులాల్లో విద్యార్థిని శిష్యునిగా చేర్చుకునే వాళ్ళు కాదన్నమాట. ఎక్కడైనా ఏదైనా శారీరకంగా కానీ మానసికంగా కానీ లోపం అన్నది ఉంటే వాళ్ళకు విద్య ఇవ్వడం జరిగేది కాదనమాట. విద్యకు వాళ్ళు దూరంగా ఉండేవాళ్ళు. అందుకని ఈ సార్జెంట్ కమిటీ ఏం చేసిందంటే మానసిక వికలాంగుల కొరకు ప్రత్యేకంగా విద్యా సంస్థని స్థాపించాలి అని సిఫారసు చేసిందనమాట. అదేవిధంగా ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్ని స్థాపించాలి. ఉపాధ్యాయులు కొరత చాలా ఉందన్నమాట. తగినటువంటి విద్యార్హతలు కలిగి వృత్తి నైపుణ్యం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉంటేనే మనం ప్రాథమిక విద్యను సక్రమంగా విద్యార్థులకు అందించగలము అని చెప్పిందనమాట. ఈ సార్జెంట్ కమిటీనే చెప్పింది కదా, చాలా వరకు విద్యార్థులు పాఠశాలకు దూరం అయిపోయారు. ఎందుకు దూరం అయిపోయారు? సరి అయిన విద్యా కార్యక్రమాలు, పాఠ్య ప్రణాళిక, పిల్లలకు ప్రభావవంతంగా బోధించేటటువంటి శిక్షణ కలిగిన ఉపాధ్యాయులు లేకపోవడం మూలంగా, తగిన వసతులు సౌకర్యాలు లేకపోవడం వల్ల విద్యార్థులు చాలామంది విద్యకు దూరం అయ్యారని భావించింది కదా. అందువల్ల ఏం చేశారంటే ఈ ఉపాధ్యాయుల శిక్షణ కళాశాలలు ఉండాలి. అప్పుడు అందులో వాళ్ళు బోధనా పద్ధతులు, ఎటువంటి అనుభవాలని విద్యార్థులకు అందించాలి, ఎటువంటి కృత్యాలు ఉండాలి, బోధనా సిద్ధాంతాలు, ఇవన్నీ ఉపాధ్యాయుడు నేర్చుకుంటే విద్యార్థి యొక్క ఆసక్తికి అనువాట్లకు అనుగుణంగా బోధించగలుగుతారు. అందువల్ల ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్ని కంపల్సరీగా స్థాపించాలి అని అభిప్రాయపడింది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ బ్యూరోలను స్థాపించాలి. ఎంప్లాయ్మెంట్ బ్యూరో అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అన్నమాట. ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల ద్వారా అందరికీ ఉద్యోగాల్ని కల్పించడం. ఈ ఎంప్లాయ్మెంట్ బ్యూరోల ద్వారా చదువుకున్న విద్య నేర్చుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాల్ని ఇవ్వగలగాలి. ఉద్యోగ కల్పన. మనం వుడ్ తాకీదులో నేర్చుకున్న గుమస్తాలని తయారు చేయాలి, దుబాసీలని తయారు చేయడానికి విద్యా వ్యాప్తికి కృషి చేయాలని నేర్చుకున్నాం. ఎందుకంటే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి అవసరమైనటువంటి వాటిని పనులన్నీ చేసి పెట్టడానికి మన దగ్గర నుంచి వీళ్ళని తయారు చేస్తే, శిక్షణ ఇచ్చి తయారు చేస్తే వాళ్ళు ఉపయోగపడతారు, వాళ్ళకు ఒక ఉద్యోగాన్ని కల్పించవచ్చని అభిప్రాయపడ్డారు. కాబట్టి ఆ తర్వాత విద్యా కార్యక్రమం, విద్యా వ్యాప్తి బాగా జరిగింది. కాబట్టి విద్య నేర్చుకున్న వాళ్ళ కోసం ఈ ఎంప్లాయ్మెంట్ బ్యూరోలు ఉంటే అక్కడ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు అన్నమాట. అదేవిధంగా వయోజన విద్యను ప్రోత్సహించాలి. ఆ తర్వాత నిరక్షరాస్యత నిర్మూలనకు వయోజన విద్యను ప్రోత్సహించాలి, నిరక్షరాస్యతను నిర్మూలన చేయాలి, అందుకు తగినటువంటి కృషి చేయాలని కూడా ఈ సార్జెంట్ కమిటీ తన రిపోర్ట్లో ఇచ్చిందన్నమాట. ఈ నిరక్షరాస్యత నిర్మూలనకు ఎందుకు నిరక్షరాస్యత అని మన భారతదేశంలో ఉందంటే ఎక్కువగా మన వాళ్ళు చేతి వృత్తులపైన ఉపయోగపడేవాళ్ళు అనమాట. స్కిల్ వాళ్ళకు వచ్చేది కాబట్టి దాని మీద జీవనోపాధి ఉండేది. విద్యను నేర్చుకుంటే మంచిదే అని భావించారు. కానీ విద్య నేర్చుకోవడం వల్ల ఒక ఉద్యోగం మాత్రమే పొందుతారు అని అనుకునేవాళ్ళు అన్నమాట. ఉద్యోగం కోసం మాత్రమే అనుకునేవాళ్ళు. కానీ నిరక్షరాస్యత నిర్మూలన చేయాలి అంటే ప్రతి ఒక్కరూ విద్యను నేర్చుకోవాలి. ఏ వృత్తిలో ఉన్నా కూడా, ఎక్కడ ఉన్నా కూడా, ఏం చేస్తున్నా కూడా వాళ్ళకి రాయడం చదవడం రావాలి. అందుకని వయోజన విద్యకు
ఈ నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి చేయాలని ఈ సార్జెంట్ కమిటీ అభిప్రాయపడింది, సిఫారసు చేసింది. ఈ సార్జెంట్ కమిటీ సిఫారసుల ద్వారా ఏమైందంటే విద్యాశాఖ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది 1945లో. స్వాతంత్రానికి ముందు ఈ విద్యాశాఖ అన్నది ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఈ అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఏర్పాటు కూడా జరిగింది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి అంటే ప్రతి విద్యా ప్రణాళికలో సాంకేతికంగా జరిగేటటువంటి మార్పులు, అభివృద్ధిని విద్యార్థులకు అందించాలి. అందువల్ల అఖిల భారత సాంకేతిక విద్యామండలి అనేది ఏర్పాటు చేశారు. విద్యలో ఈ సాంకేతిక విద్యకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. అంటే విశ్వవిద్యాలయాల విద్య గురించి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ని ఏర్పాటు చేశారనమాట. విద్యాశాఖ అనేది స్కూళ్ళకు సంబంధించింది. విద్యాశాఖలో ప్రాథమిక, ఉన్నత కళాశాల విద్య వరకు వీటన్నిటికి సంబంధించి ఒక విద్యాశాఖను ఏర్పాటు చేశారు. దానికి తగినటువంటి బడ్జెట్ కేటాయించేవాళ్ళు, నిధులను కేటాయిస్తే ఆ నిధులు స్థానిక సంస్థల ద్వారా పాఠశాలలకు అందేయి. ఉపాధ్యాయుల జీతభత్యాల కోసం, తర్వాత పాఠశాలల నిర్వహణ కోసం, పాఠశాలను ఏర్పాటు చేయడం కోసం, వీటన్నిటికి సంబంధించిన కార్యక్రమాలన్నిటిని కూడా ఈ విద్యాశాఖ చూసేదన్నమాట. ఈ విద్యాశాఖనే అందుకోసం మొట్టమొదటిసారిగా 1945లో భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సాంకేతిక అంశాలు, సాంకేతికంగా అన్ని దేశాలు ప్రగతి సాధిస్తున్నాయి. కానీ మన విద్యా విధానంలో మన దగ్గర అంతకుముందు గురుకుల సిస్టంలో కానీ ఎక్కడ సాంకేతిక విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ సార్జెంట్ కమిటీస్ చేసిన సిఫారసుల ఫలితంగా సాంకేతిక విద్యా మండలి అనేది ఏర్పాటైంది. ఈ సాంకేతిక విద్య కోసం ఒక ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషనల్ కమిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. సో ఈ టెక్నికల్ విద్య, సాంకేతిక విద్యను నేర్చుకుంటే మనము అనేక రకాలుగా శాస్త్ర సంకేతాలలో విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. అందువల్ల దేశాభివృద్ధి జరుగుతుందని భావించారు. అదేవిధంగా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, యూజీసీ, ఇది విశ్వవిద్యాలయాలకు గ్రాంట్లు ఇస్తుంది అన్నమాట. విశ్వవిద్యాలయాల్లో జరిగేటటువంటి విద్యా కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తుంది, తోడ్పాటును అందిస్తుంది. అందువల్ల ఈ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ని కూడా ఏర్పాటు చేయాలి. ఈ మూడు చాలా చాలా ముఖ్యమైన సార్జెంట్ కమిటీ యొక్క సిఫారసుల్లో విద్యాశాఖను ఏర్పాటు చేయడం, అఖిల భారత సాంకేతిక విద్యా మండలిని ఏర్పాటు చేయడం, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ని ఏర్పాటు చేయడం. ఈ మూడు మన స్వాతంత్రానికి పూర్వమే 1947కు ముందే 1945లోనే తీసుకున్న నిర్ణయాలన్నమాట. ఈ విధంగా మనం వివిధ రకాలైనటువంటి కమిటీలను, కమిషన్లను స్వాతంత్రానికి పూర్వం నేర్చుకున్నామన్నమాట. ఈ బ్రిటిషు కాలంలో ఉన్నటువంటి విద్యకు సంబంధించినటువంటి విషయాల గురించి మనం పూర్తిగా కూలంకషంగా నేర్చుకున్నాము. బ్రిటిషు కాలంలో జరిగిన విద్యా వ్యాప్తి గురించి నేర్చుకున్నామన్నమాట. ఇప్పటి వరకు ఈ బ్రిటిష్ కాలంలో రకరకాలైనటువంటి కమిషన్లు, కమిటీలు వచ్చాయి. ఈ విద్యా వ్యాప్తికి ఎవరెవరు ఏం చేశారో అన్నది ఇప్పటి వరకు బ్రిటిష్ కాలంలో మనం నేర్చుకోవాలి. అంటే విద్యా వ్యాప్తి బ్రిటిష్ పీరియడ్లో స్వాతంత్రానికి పూర్వం వరకు నేర్చుకున్నాం అన్నమాట. స్వాతంత్రానికి పూర్వము వచ్చినటువంటి కమిషన్లు, కమిటీలు ఏమేమైతే ఉన్నాయో ఒకసారి మనం మళ్ళీ మననం చేసుకుందాం. మనం మననం చేసుకోవడంలో ఇక్కడ వేటి గురించి నేర్చుకున్నాము. మొదటిగా చెప్పవలసింది మిషనరీల పాత్ర. మిషనరీలలో ముఖ్యుడు మన భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళు ముఖ్యుడు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనమాట. ఇతను క్రైస్తవ మత బోధకుడు. ఇతను పోర్చుగీస్ నుంచి వచ్చాడు. ఇతను ఆర్జుడు అనమాట. మిషనరీలో ఇతనే మొదటగా పాఠశాలను నిర్మించాడు, పాఠశాలను స్థాపించడం జరిగింది. తర్వాత విద్యాబోధనతో పాటు మత వ్యాప్తి కూడా చేశారనమాట. సో మనకు మొదటి పోర్చుగీసు వాళ్ళలో మొదటి క్రైస్తవ మిషనరీ మత బోధకుడు ఎవరు అంటే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్.
అదేవిధంగా ఆధునిక విద్యా విధానానికి భారతదేశంలో ఆద్యులు ఎవరు అంటే పోర్చుగీసు వాళ్ళు. ఇలాంటి ప్రశ్నలు మనకు రావచ్చు అన్నమాట. పోర్చుగీసు వాళ్ళే మనకు ఆద్యులు. పోర్చుగీసు వాళ్ళలో మొదటివాడు ఎవరు? సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. విద్యను పాఠశాలను భారతదేశంలో నెలకొల్పింది. ఈయన మొదటగా ఏ పట్టణాలలో స్థాపించారు అంటే గోవా, ముంబైలలో తన యొక్క పాఠశాలని స్థాపించారన్నమాట. తర్వాత వచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ లండన్లో స్థాపించినప్పటికీ తర్వాత మన దేశంలో వాళ్ళ యొక్క గోడౌన్స్ని వాటిని మన దగ్గర స్థాపించారనమాట. మచిలీపట్నంలో, తర్వాత కలకత్తాలో, ఇలా ప్రముఖమైన మద్రాసులో ప్రముఖమైన నగరాలలో వాళ్ళ యొక్క కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీని స్థాపించిన తర్వాత సైన్యాన్ని కూడా తీసుకొచ్చుకున్నారు. ఆ సైన్యానికి వాళ్ళ కంపెనీలలో పనిచేసేటటువంటి వాళ్ళ కోసం వాళ్ళ పిల్లల కోసం, ఉద్యోగుల కోసం ఏం చేశారు? పాఠశాలలు ఏర్పాటు చేశారన్నమాట. విద్య కూడా నేర్పించాలని భావించారు ఉద్యోగుల పిల్లల కోసం. అందువల్ల పాఠశాలలను ఏర్పాటు చేయించారు. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ఉద్యోగులకే కాకుండా తర్వాత ఏం చేసింది? మిగిలిన వాళ్ళకు కూడా విద్యను బోధించడం ప్రారంభించింది. తర్వాత ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో మిషనరీల విద్యా విధానం వచ్చింది. వాళ్ళు మత వ్యాప్తికి, వాళ్ళు మత ప్రచారానికి కావలసినటువంటి పాఠశాలలు నెలకొల్పడం ద్వారా మత వ్యాప్తిని చేసుకోవచ్చని భావించారు. కాబట్టి ఈ మిషనరీలు ఎక్కువగా ఏం చేశారు? విద్యా వ్యాప్తి కోసం ఎక్కువ మిషనరీ పాఠశాలలు మన భారతదేశంలోకి వచ్చాయన్నమాట. ఎక్కువ డెన్మార్క్ నుంచి వచ్చినటువంటి ఈ మిషనరీలు విద్యా వ్యాప్తికి బాగా కృషి చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత ఏం చేసింది? బ్రిటిష్ ప్రభుత్వమే తను పాఠశాలల్ని నెలకొల్పడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలో ఆంగ్లంలో విద్య బోధించడం జరిగింది. అంతకుముందు చాలా రకాలైనటువంటి వివాదాలు ఏర్పడ్డాయి. సంస్కృతంలోన ఎవరికి విద్య నేర్పించాలి, ఎవరెవరికి అందించాలి, ఎటువంటి విద్యను అందించాలి, ఏ పాఠశాలల్లో వాళ్లకు ఏం బోధించాలి, శాస్త్రజ్ఞానాన్ని బోధించాలా, సాంకేతిక జ్ఞానాన్ని బోధించాలా, సాహిత్యాన్ని బోధించాలా అనేటటువంటి వివిధ రకాలైనటువంటి చర్చలు జరిగాయన్నమాట. కొంతకాలం మత వ్యాప్తి కాకుండా తటస్థ విధానాన్ని ఈ మిషనరీలు అవలంబించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రోత్సాహంతో మిషనరీలు ఏం చేశారు? తటస్థ విధానాన్ని అవలంబించి తన విద్యా వ్యాప్తికి కృషి చేశారు. ఆ విధంగా పాఠశాలలు, కళాశాలలు వచ్చాయన్నమాట. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వమే తీసుకుంది. బ్రిటిష్ ప్రభుత్వం ఆంగ్లంలో విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి ఆంగ్ల విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది. తర్వాత మనకు మెకాలే భారతదేశంలో ఉన్నటువంటి వీరి యొక్క స్థితిగతుల ఆధారంగా భారతదేశంలో ప్రజలకు విద్య యొక్క అవసరం గురించి నొక్కి వక్కానించారు. దాన్ని మనం మెకాలే మినిట్స్ అన్నాం. తర్వాత వుడ్స్ డిస్పాచ్లో అది కూడా చట్టాన్ని చేశారు. చట్టం వుడ్స్ డిస్పాచ్, తర్వాత మెకాలే మినిట్స్, ఇవన్నీ స్వాతంత్ర పూర్వమే జరిగినటువంటి విషయాలన్నమాట. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత ఈ మూడు కూడా విద్యా విధానాన్ని, విద్యా పద్ధతుల్ని, విద్యా వ్యాప్తికి కృషి చేశాయి. ఆ తర్వాత మనకు సార్జెంట్ కమిటీ, హార్టాగ్ కమిటీ, ఈ కమిటీలు కూడా విద్యలో రకరకాలైనటువంటి మార్పులు తీసుకురావడానికి సహకరించాయి. మార్పులు తీసుకురావడానికి చట్టాల్ని చేయడం జరిగిందనమాట. హంటర్ కమిషన్ ఏర్పడింది. హంటర్ కమిషన్ అనేది భారతదేశంలో ఏర్పడిన మొదటి విద్యా కమిషన్ అన్నమాట. హంటర్ కమిషనర్ ప్రకారం స్వదేశీ పాఠశాలని ప్రోత్సహించాము. పాఠశాలలకు భారత స్థానిక సంస్థలకు అప్పచెప్పడం జరిగింది. బోధనా భాష మాతృభాషగా ఉండాలని చెప్పారు హంటర్. ఆ తర్వాత మళ్ళీ బోధనా భాషగా మాతృభాష ఉంటే శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని మా భారతీయులు అందిపుచ్చుకోలేరు. కాబట్టి ఆంగ్లేయ విద్యా విధానమే ఆంగ్లంలో బోధించడం
మంచిది అని చెప్పేసి అభిప్రాయపడింది. తర్వాత స్త్రీ విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత ప్రాథమిక విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రాథమిక విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రాథమిక విద్యను స్థానిక సంస్థలకు బదిలీ చేయడం జరిగిందన్నమాట. స్థానిక సంస్థల వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. కొన్నిసార్లు విద్యకు కావలసినటువంటి సౌకర్యాలు వాళ్ళు కల్పించలేకపోయారు. జనాభా పెరుగుదలకు తగినన్ని పాఠశాలలు లేకపోయాయి. పాఠశాలల్లో వసతి సౌకర్యాలు లేవు. పాఠశాలల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల చాలా వరకు విద్యార్థులు పాఠశాలకు దూరం అయ్యారు. అందువల్ల మళ్ళీ ఈ హార్టాగ్ కమిటీ దాన్ని అంతటిని మన విద్యని సమీక్షించింది. ఏమేం పద్ధతులు బోధించారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఏ విధమైనటువంటి అంశాలని బోధించాలి, ఎప్పుడు విద్యార్థికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటేనే విద్యార్థి పాఠశాలకు రాగలుగుతాడు, కావలసినటువంటి సౌకర్యాలు ఏర్పరచాలి, తగిన శిక్షణ కలిగినటువంటి ఉపాధ్యాయులు కలిగి ఉండాలి అని ఆలోచించారు. కాబట్టి తర్వాత ఏం చేశారు, వృత్తి విద్యా కళాశాలల్ని నెలకొల్పడం జరిగింది. ఈ వృత్తి విద్యా కళాశాలలు నెలకొల్పడం అన్నది స్వాతంత్రానికి పూర్వమే జరిగింది. అంటే నాణ్యమైన విద్యను శిక్షణ కలిగినటువంటి ఉపాధ్యాయులు మాత్రమే ఇవ్వగలరు. కాబట్టి ఈ ఉపాధ్యాయులు బోధనాంశాలలో, బోధన పద్ధతుల్లో వీటన్నిటిలో సరి అయిన జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడే విద్యార్థికి సక్రమంగా బోధించగలుగుతాడు. అప్పుడే విద్యార్థి అవసరానికి అనుగుణంగా తనకు కావలసిన విధంగా మనం విద్యను అందించాలి. అంటే మన భారతదేశంలో ఎక్కువ గ్రామ ప్రాంతాలే ఉండేవి. గ్రామీణులు విద్యకు చాలా వరకు దూరంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వృత్తి విద్యల ద్వారా కుటుంబాన్ని పోషించుకునేవాళ్ళు అన్నమాట. ప్రతి ఒక్కరూ వృత్తి విద్యలే వ్యవసాయం చేసేవాళ్ళు. అందువల్ల విద్యార్థులు పాఠశాలకు ఆకర్షితులయ్యేవాళ్ళు కాదు, పాఠశాలకు సక్రమంగా వచ్చేవాళ్ళు. కాబట్టి పాఠశాలలో ఏదో ఆకర్షణ ఉంటేనే విద్యార్థి అనేవాడు పాఠశాలకు వస్తాడు అని కమిటీలు భావించడం వల్ల ప్రాథమిక విద్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాథమిక విద్యలో పిల్లలు కనీసం 4 సంవత్సరాలు ప్రాథమిక విద్యను అభ్యసిస్తే మంచి జ్ఞానం ఏర్పడుతుంది. తగినన్ని వసతులు కల్పించాలి, శిక్షణ కలిగిన ఉపాధ్యాయులు ఉండాలని భావించారు. అదేవిధంగా సార్జెంట్ కమిటీ అనేది ఇది కేంద్ర సలహా మండలి చేత రూపొందించబడినటువంటి సమగ్ర విద్యా పథకం అన్నమాట. ఇది సర్ జాన్ సార్జెంట్ పేరుతో మనం సార్జెంట్ కమిటీ అంటున్నాము. ఇది చివరిదన్నమాట, స్వాతంత్రానికి ముందు వచ్చినటువంటి కమిటీలలో చివరిదన్నమాట. ఈ కమిటీలో ఏం చెప్పారంటే దేశ పారిశ్రామిక అవసరాలకు అవసరమైన కార్యకలాపాలన్నిటిని నిర్వహించడానికి కావలసినటువంటి శ్రామికులను, నిపుణులను తయారు చేయటానికి ఈ సాంకేతిక విద్య అవసరమవుతుంది. ఈ సాంకేతిక విద్యకు కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా విశ్వవిద్యాలయాల కార్యకలాపాలను అన్నిటినీ సమన్వయం చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విద్యా కమిషన్ని కూడా ఏర్పాటు చేశారు. తర్వాత 3 నుంచి 6 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలకు ప్రైమరీ, ప్రీ ప్రైమరీ విద్యను అందించగలిగారు అన్నమాట. అందుకు గాను మహిళా ఉపాధ్యాయుల్ని నియమించాలి. అంటే ప్రాథమిక విద్యను స్త్రీల చేతనే బోధించబడితే పిల్లలు ఆకర్షితులయ్యి పాఠశాలకు వస్తారు. కాబట్టి 3 నుంచి 6 సంవత్సరాల వయసులో స్త్రీల చేతే పిల్లలకు బోధన జరగాలి అని చెప్పారు. 6 నుంచి 14 సంవత్సరాల వయసు వారు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. అందుకోసం తగిన వసతులు కల్పించాలి. అంటే 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్న ప్రతి విద్యార్థి కూడా, ప్రతి పిల్లవాడు కూడా పాఠశాలకు వచ్చి విద్యను నేర్చుకోవాలి అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. దీన్నే ఉచిత నిర్బంధ విద్య అంటున్నాము 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు. అదేవిధంగా ఉపాధి, పరిశ్రమలు ఇవన్నీ కూడా ఉండాలి. వయోజన విద్య కూడా ఉండాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ నిరక్షరాస్యులు ఉన్నారు. ఈ నిరక్షరాస్యతను తరిమి కొట్టాలని సార్జెంట్ కమిటీ చెప్పింది.
ఉపాధ్యాయులకు శిక్షణ ఉండాలి. ఉపాధ్యాయ పాఠశాలలు ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు ఉండాలి. పాఠశాలలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు కావాలంటే కంపల్సరిగా శిక్షణ ఉపాధ్యాయ వృత్తి శిక్షణ కళాశాలలు ఉండాలని భావించారు. పేద బలహీన వర్గాల పిల్లలకు పౌష్టికాహారం అందించాలి. ఆరోగ్యం అదేవిధంగా సరి అయిన శిక్షణ విద్యార్థులకు అందించాలని భావించారు. అదేవిధంగా నిరుద్యోగ సమస్యను పారద్రోలడానికి ఎంప్లాయ్మెంట్ బ్యూరోలు ఉండాలి. చదువుకున్న ప్రతి వాడికి ఉద్యోగం రావాలని చెప్పింది ఈ సార్జెంట్ కమిషన్. అదేవిధంగా శారీరక మానసిక వికలాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలు ప్రత్యేక పాఠశాలలు ఉండాలని చెప్పింది. ఈ విధంగా ఇవన్నీ చేయడం ద్వారా విద్యను మనం పటిష్టపరుచుకొని మంచి నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించగలమని సార్జెంట్ కమిటీ భావించింది. ఇప్పటి వరకు మనం స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి వివిధ కమిటీలను కమిషన్లను గురించి నేర్చుకున్నాము. వాళ్ళు విద్యా వ్యాప్తికి ఏమేమి సూచనలు ఇచ్చారో ఎటువంటి నివేదికలు అందించారో తెలుసుకున్నాము.